చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ మంచూరియా ఇలా ఏదో ఒక రూపంలో చికెన్ తినకుండా ఉండలేని వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా తింటున్నది ఆల్మోస్ట్ 90% బ్రాయిలర్ కోళ్లే. ఎందుకంటే మార్కెట్ లో అది ఎక్కువగా దొరుకుతుంది. నాటుకోడితో పోలిస్తే ధర కూడా తక్కువే ఉంటుంది. మరి ఇవి ఆరోగ్యానికి మంచివేనా? నిజానికి నాటుకోళ్లు న్యాచురల్ గా పెరుగుతాయి. అదే బ్రాయిలర్ కోళ్లను పౌల్ట్రీ ఫార్మ్ లో ప్రత్యేకమైన వాతావరణంలో పెంచుతారు. వాటికి స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు. నాటుకోళ్లు పెరిగేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. కానీ బ్రాయిలర్ కోళ్లు కేవలం 40 నుంచి 50 రోజుల్లోనే పెరుగుతాయి. అందుకోసం వాటికి ప్రత్యేకమైన ఆహారాన్ని వేస్తారు. నాటుకోళ్లకు ఉన్నంత రోగ నిరోధక శక్తి వీటికి ఉండదు. ఒక్క కోడికి ఏదైనా వ్యాధి వచ్చిందంటే మిగతా కోళ్లు కూడా ఆ వ్యాధి బారిన పడతాయి. మనిషికి ఎలా టీకాలు అవసరమో బ్రాయిలర్ కోళ్లకు కూడా వ్యాక్సిన్లు అవసరం. కొన్ని చోట్ల బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. అయితే అన్ని కోళ్ల ఫారాల్లోని అన్ని కోళ్లకు ఇలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి పెంచుతున్నారని చెప్పలేం. ఇంజెక్షన్లు ఇచ్చిన కోళ్లను తినడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికెన్ మితంగా తింటే ఎలాంటి సమస్యలు రావు. అధికంగా తింటే మాత్రం ఊబకాయం బారిన పడతారు. మహిళల్లో మెనోపాజ్ త్వరగా వచ్చేస్తుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. కాబట్టి వారంలో 3 సార్లకు మించి బ్రాయిలర్ చికెన్ తినకపోవడమే చాలా మంచిది. ఆ 3 సార్లు కూడా దాన్ని ఎక్కువసేపు ఉడికించి తినాలి. బిర్యానీ రూపంలో ఎక్కువగా చికెన్ తినకూడదు. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే నెలలో 1-2 సార్లు మాత్రమే తినాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.